హలో అండి. లెహెంగాల మీదకి బ్లౌజెస్ వస్తూ ఉంటాయి కదా! అంటే నెట్ క్లాత్ లెహెంగాస్ ఉన్నప్పుడు మాత్రం బ్లౌజులు కూడా నెట్‌వే వస్తుంటాయి. ఇలా నెట్ పైన స్టోన్ వర్క్ వచ్చి థ్రెడ్ వర్క్ వస్తుంది. దాని లోపలికైతే సాటిన్ క్లాత్ వాళ్ళే ఇస్తారు. అయితే ఇది అయితే మనం నెక్ కుట్టడం ఎంత సింపుల్‌గా కుట్టుకోవచ్చో అది బక్రం పీసేసి ఇలా కాటన్ లైనింగ్ ఏసి సాటిన్ ఏసి ఎలా కుట్టాలో చూద్దాము. అయితే సాటిన్ అయితే ఇలా వేసుకోండి. షైనింగ్ క్లాత్ ఇప్పుడు పైనుందనమాట. షైనింగ్ పైనొచ్చేసింది సాటిను. దీనిపైన ఇలా నెట్టెడ్ క్లాత్ అనేది ఈ స్టోన్స్ చూడండి. ఇప్పుడు మనకు దీని లోపల నుంచి సాటిన్ క్లాత్ అనేది షైనింగ్ మంచిగా కనిపిస్తుంది. అయితే ఇది మనము దీనిపైన ఈజీగా నెక్ అనేది ఎంత సింపుల్‌గా మంచిగా కుట్టుకోవచ్చో చూద్దాం ఇప్పుడు. ఇలా నెట్ క్లాత్ స్టోన్స్ అన్నీ బయటకొచ్చినాయి కదా! తర్వాత మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్‌ను ఇలా మధ్యలో చూడండి, డిజైన్ మధ్యలో ఉంది కదా! నెట్ క్లాత్ డిజైన్ మధ్యలోకి మనం కట్ చేసుకున్న లైనింగ్‌ను నెట్ క్లాత్ పైన పెట్టండి. ఇలా నెట్ క్లాత్ పైన పెట్టండి. పైన పెట్టేసి మనకు ఎంత వరకుంది షోల్డరు, నెక్ ఎంత వరకుందో చూసుకొని ఇది 14 ఇయర్స్ అమ్మాయికి కాబట్టి అంటే శారీ ఫంక్షన్ ఉంది కాబట్టి తనకు నెక్ అనేది చిన్నగొచ్చింది. పెద్దగా కావాలనుకుంటే కూడా పెద్దగా తీసుకోవచ్చు. ఇక నేను బ్యాక్ కట్ వర్క్ ఏసినాం కాబట్టి ఫ్రంట్ గూడా ఇలా కట్ వర్క్ అనేది వచ్చింది. అందుకే ఫ్రంట్ గూడా ఇలా కట్ వర్క్ తీసుకున్నాం. ఇలా మధ్యలోకి సాటిను ప్లస్ నెట్ క్లాత్ దానిపైన మధ్యలో ఇలా నెక్ చూసుకొని కాటన్ ఎయాలి. కాటన్ పైన మళ్ళీ ఇలా బకరం షీట్ ఏసుకోవాలి. ఏసుకొని ఇదంతా సరి చేసుకొని ఇలా పిన్స్ అనేది పెట్టుకోండి. ఇదిగోండి, ఇలా ఒకదాని పైన ఒకటనేది రావాలి. వేసుకున్న తర్వాత మీరు ఎలా కుట్టాలనుకుంటున్నారో ఆ డిజైన్ అయితే ఫస్ట్ ఇలా గీసుకుంటే కుట్టడానికి ఈజీగా ఉంటుంది. మీరు ఇక్కడ లైనింగ్ వేసేటప్పుడు గూడా నెట్ క్లాత్ మధ్యలో డిజైన్ ఉంది కదా! దాన్ని చూసుకొని ఈ లైనింగ్ కూడా మధ్యలో మనం కట్ చేసుకున్న నెక్ మధ్యలో ఉండేటట్లు చూసుకొని ఇలా పిన్స్ పెట్టుకోండి. దానిపైన బకరం షీటు మీకు నచ్చిన డిజైన్ అయితే ఇలా కట్ చేసుకొని ఆహ్, పిన్స్ పెట్టి ఇలా కుట్టుకుంటూ రండి. ఆ డిజైన్ ఎలా ఉంటే అలా కుట్టుకుంటూ రండి. మీకిదైతే సింపుల్‌గా ఒకేసారికి కుట్టనేది అయిపోతుంది. మళ్ళీ సెపరేట్‌గా బకరం షీట్ తీసుకొని దానికి క్లాతేసి అదంతా అవసరం లేదు. ఇలా అయినా నీట్‌గా సింపుల్‌గా అయిపోతుంది. చూడ్డానికి కూడా బావుంటుంది. ఈ కట్ వర్క్ కుట్టేటప్పుడు మూలలు కరెక్ట్‌గా వచ్చేటట్టు కర్వ్ తిప్పుకుంటూ ఇక్కడ కర్వ్ తిప్పేటప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా చిన్నగా తిప్పుకుంటూ కుట్టాలి. కొద్దిగా తిప్పుకుంటూ కుట్టాలి. ఒకేసారి ఆహ్, కర్వ్ అనేది రాదు. అందుకని మళ్ళీ ఇలా మూల దగ్గర నుంచి నీడి క్లాత్ తిప్పుకొని మళ్ళీ చిన్నగా ఆ కర్వ్ రౌండ్ ఉంది కదా! దాన్ని కొద్దిగా తిప్పుకుంటూ రండి ఇలా. ఇలా కొద్దిగా తిప్పుకుంటూ వస్తేనే మీకు కర్వ్ అనేది ఆ కట్ వర్క్ కర్వ్ అనేది తిరుగుతుంది. మీకు ఇలా ఈజీగా అయితే సాటిన్ క్లాత్స్‌తో అంటే నెట్ క్లాతులు ఇలా ట్రాన్స్‌పరెంట్ ఉంటాయి కదా! అవి కుట్టేటప్పుడు మాత్రం ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా అయితే వర్క్ అనేది అయిపోతుంది. ఒకేసారి మనకు ఆహ్, అంటే కొంతమంది ఎలా కుడతారంటే ఫస్ట్ సాటిన్ క్లాత్, నెట్ క్లాత్ ఇలా అటాచ్ చేసుకొని, మళ్ళీ లైనింగ్ సెపరేట్‌గా దానికి కుట్టి, మళ్ళీ బకరం షీట్ తీసుకొని, దానికి మళ్ళీ సెపరేట్ లైనింగ్ అటాచ్ చేసుకొని అలా కుడుతూ ఉంటారు. కానీ అదంతా చాలా టైం తీసుకుంటుంది. అందుకని ఇప్పుడు ఇదైతే నేను చెప్పిన పద్ధతయితే చాలా సింపుల్‌గా, త్వరగా అయిపోతుంది. ఒకేసారి డిజైన్ అనేది మనకు అన్నీ ఒకదానిపైన ఒక క్లాత్ పెట్టేస్తాం కదా! డిజైన్ అనేది ఈజీగా అయిపోతుందనమాట. ఇక్కడ ఆ కట్ వర్క్ ఎలా ఉంటే అలా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఈ కట్స్ ఉన్నాయి కదా మూలలు, ఆ మూలలు ఇలా కట్స్ ఇవ్వండి. మీకు ఇదే డిజైను ఇప్పుడు వాడు మనకి ఇలా టెంపుల్‌లాగా పైన గోపురంలాగా కిందికి డిజైన్ ఇచ్చిండు కదా! అలా కూడా మనం సేమ్ డిజైను సేమ్ ఇలాగే బకరం పీస్ కట్ చేసుకొని కూడా అలాగే కుట్టుకున్నా బావుంటుంది. కాకపోతే ఇది చిన్నమ్మాయి కాబట్టి నెక్ అనేది కొద్దిగా పైకొచ్చింది. బ్యాక్ కట్ వర్క్ కాబట్టి ఫ్రంట్ గూడా కట్ వర్క్ అనేది ఇచ్చినాం అంతే.
తర్వాత ఇలా కట్ చేసిన తర్వాత ఇలా అంటేనే మనకు ఆ కర్వ్ అనేవి మూలలనేవి ఇలా బయటికి వచ్చేస్తాయి. ఆ రౌండ్ అనేది మనకి ఇలా బయటకొచ్చేస్తాయి. ఇలా అనుకోని మీరు నీట్‌గా ఐరన్ చేయండి. ఫస్ట్ ఐరన్ చేసుకుంటే అన్నీ నీట్‌గా కనిపిస్తాయి. ఇదిగోండి ఇలా. ఇలా ఫింగర్స్‌తో ఆ కర్వ్ అనేది అంటేనే మనకు బయటికి వస్తాయి. కొద్దిగా సర్దుకుంటూ కట్ వర్క్ అయితే సర్దుకుంటూ కుడితేనే వస్తుంది. లేకపోతే అవి అనేది ఆ కర్వ్ రౌండ్ అనేది లోపలికెళ్ళిపోతది. అందుకని మీరు ఖచ్చితంగా ఫింగర్స్‌తో ఇలా బయటికి తీసే కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ నాకు స్టోన్స్ ఉన్నాయని నేను ఐరన్ చేయలేదు గానీ, మీరన్నీ నీట్‌గా ఆ కట్ వర్క్ కర్వ్ అనేది నీట్‌గా ఇదనే కాదండి. ఏ డిజైన్ అయినా సరే మీరు ట్రయాంగిల్ ఏమంటారు? ఏ షేప్ అయినా సరే స్క్వేర్ నెక్ అయినా, ట్రయాంగిల్ షేప్ అయినా ఏదైనా సరే గానీ, రౌండ్ నెక్ అయినా ఇలా తిప్పేసిన తర్వాత ఒక్కసారి నెక్‌ని ఐరన్ చేయండి. నీట్‌గా కనిపిస్తుంది. తర్వాత కుట్టుకుంటూ వస్తే నీట్‌గా వచ్చేస్తుంది. కానీ నాకిక్కడ ఐరన్ చేద్దామంటే స్టోన్స్ ఉన్నాయి కాబట్టి ఐరన్ చేయలేకపోయినా నేను. ఇంకొకటైతే ఇలా సర్దుకుంటూ అంటే ఆ కర్వ్ రౌండ్ ఉంది కదా! దాన్ని సర్దుకుంటూ లోపల నుంచి ఇలా కుట్టుకుంటూ రావాలి. అంతే. ఇదైతే సింపుల్‌గా అయిపోతుందండి. మీకు అర్థమైంది కదా! ఇప్పుడు ఎలా చెప్పినో. ఈ లెహంగాల మీదవి మీరు ఎంత రేటు ఇప్పుడు కొంతమంది ఫంక్షన్స్ కోసం 20,000, 30,000 లేదంటే 10,000, 5,000 ఇట్లా పెట్టి తెచ్చుకుంటూ ఉంటారు కదా! వాటిని ఇలా సింపుల్‌గా కుట్టండి. చాలా త్వరగా అయిపోతుంది. చూడ్డానికి కూడా చాలా నీట్‌గా ఉంటుంది. ఇలా ఈ కట్ వర్క్ కాకపోతే ఈ రౌండ్ తిరిగే దగ్గర నేను చెప్తున్నా కదా! అది కొద్దిగా తిప్పుకుంటూనే కుట్టాలి. ఒకేసారి కుట్టడం రాదు ఈ కట్ వర్క్‌కి కర్వ్ అనేది. అందుకని కొద్దిగా తిప్పుకుంటూ ఆ మూల దగ్గరకొచ్చేసరికి మళ్ళీ సూది దింపి, ఫుట్టు లేపి, మళ్ళీ తిప్పుకోవాలి. డిజైన్ వరకు తిప్పుకొని మళ్ళీ ఫుట్టు కిందికి దింపి కుట్టుకుంటూ చిన్నగా తిప్పుకుంటూ రండి. అంతే. ఇలా చూడండి ఇలా నీట్‌గా అయితే వచ్చేస్తుంది. మనకు ఇవి తెలుసు చూడండి. ఇది మనకు కాటన్ లైనింగ్‌గా ఇదే బక్రమ్ పీస్ అనేది ఇలా మధ్యలోకి పోతుంది. సాటిన్ క్లాత్, నెట్ క్లాత్ చూసిర్రు కదా! ఎలా పోయింది ఒకేసారి. మీరు మళ్ళీ సెపరేట్ క్లాతులయితే తీసుకొని అంత రిస్క్ అయితే చేయొద్దు. ఇలా సింపుల్‌గా అయిపోతుంది. ఇప్పుడు మనకు బక్రమ్ పీస్ ఉంది కదా! అక్కడి నుండి ఇలా సింపుల్‌గా చిన్న కుట్టు పెట్టి ఇదిగోండి ఇది బక్రమ్ పీస్ కదా! ఇలా కుట్టుకుంటూ రండి. మీకు ఓపిక ఉంటే నచ్చితే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా నీట్‌గా కనిపిస్తుంది. నేనైతే ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి. ఆ స్టోన్స్‌కు తగలకుండా నీడిల్‌ని ఇలా కుట్టుకుంటూ వస్తున్నా. ఒక్క స్టోన్ తగిలినా కానీ సూది అనేది ఇరిగిపోతుంది. అందుకని ఈ స్టోన్స్ కుట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా, నిదానంగా కుట్టండి. నెక్ అనేది మనకి ఇంత సింపుల్‌గా అయిపోతుంది కదా! ఇలాగే ట్రై చేయండి. మీరెప్పుడు ట్రై చేసినా కానీ ఇవి నెట్టెడ్ కానీ, ట్రాన్స్‌పరెంట్ స్టోన్స్ ఇలా ఉండేటివి నెట్ క్లాత్ లెహంగాలు గానీ, పిల్లలకు కుట్టేటప్పుడు ఇలా ట్రై చేయండి. నెక్స్ అనేది త్వరగా అయిపోతుంది. ఇదిగోండి మనకు బక్రం పీస్ అనేది చూడండి లోపలికెళ్ళిపోయింది. కాటన్ లైనింగ్, సాటిన్ క్లాత్ మధ్యలో ఉంటదనమాట. చాలా నీట్‌గా వస్తుంది కదా! ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.